ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యలో చాలా ముందుంది అనేటటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాదిలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుండటమే కాకుండా జాతీయ సగటులో కూడా అంటే జాతీయ సగటు దాదాపు 37% పరిమితమైతే ఆంధ్రప్రదేశ్లో 86% వరకు వెళ్ళిందనేటటువంటిది ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఒక విశ్లేషణ చేద్దాం. నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క ఇంగ్లీష్ ప్రతిభ దేశంలోనే అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి రీతిలో ఉంది అనేటటువంటి వాస్తవాలే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు మీ దృష్టిలోకి తీసుకొస్తాం. ఇంగ్లీష్ మీడియం పరీక్షలో సత్తా చాటినటువంటి ఏపీ విద్యార్థులు నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో వెల్లడైంది. అదే రకంగా సర్వే కోసం 3, 6, 9 తరగతుల్లో ఉండేటటువంటి విద్యార్థుల్ని ఎంపిక చేయటం జరిగింది. దానికి ఎగ్జామ్కి దేశవ్యాప్తంగా 1,12,00,000 మంది ఎన్నికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 6,42,496 మంది విద్యార్థులు దానికి అర్హత సాధించి ఎంపికైనారు. పరీక్ష రాసినటువంటి విద్యార్థుల జాతీయ సగటు 37.3% ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 84.11% మంది హాజరైనారు. అదే రకంగా ఏపీ నుంచి విద్యార్థులు చూపించినటువంటి ప్రతిభ ఏదైతే ఉందో అది మొత్తం దేశంలోనే అందరికీ కూడా ఒక రకమైన ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి ప్రతిభని చూపించటం అనేటటువంటిది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులు వారికి అటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ ఇద్దరికీ వెన్నుదన్నుగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రత్యేకంగా మనం అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే విద్యా వైద్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ప్రతిభని కనపరుస్తూనే ఉంది. విద్య మీద వారు చేసేటటువంటి ఖర్చు కానీ పెట్టేటటువంటి శ్రద్ధ కానీ విద్యార్థుల పట్ల వారు చూపిస్తున్నటువంటి అనితర సాధ్యమైనటువంటి శ్రద్ధ ఇవన్నీ కానీ మనం కనుక చూస్తే ఆ మేరకు ప్రతిభ అనేటటువంటిది ఉట్టిపడుతున్నటువంటి సందర్భంలో చాలా చక్కటి రిజల్ట్స్ రావటం అనేటటువంటిది అందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటి అంశంగా మనం భావించాలి. రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ సత్తా చాటమే కాకుండా గతంలో ఏదైనా సరే ఒక పరీక్షని ఆంగ్ల మాధ్యమంలో కనుక రాయడానికి వెనకకి వెళ్ళేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మనం కొంతకాలం చూసాం. ఇప్పుడు ఆ భయం పోగొట్టుకుని అన్నిట్లలో ముందంజలో దూసుకు వెళ్ళటం అనేటటువంటిది చాలా అభినందించాల్సినటువంటి అంశంగా మనం భావించాలి. ఇటీవల ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన విషయంలో దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే NSS 2023లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభని చూపించడం అనేటటువంటిది అదే రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది మొట్టమొదటి స్థానంలో ఉండటం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి గర్వకారణంగా మనం భావించాలి. అంతేకాక జాతీయ సగటు కంటే డబల్ అంటే 2 రెట్లకు పైగా మన విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఈ కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి 3, 6, 9 తరగతుల విద్యార్థులు దీనిలో చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేయటం అనేటటువంటిది అభినందించాల్సిన అంశం. ముఖ్యంగా సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించడం సాధ్యమైంది. బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ పంపిణీలు కానీ ఇంగ్లీష్ ల్యాబ్స్తో విద్యార్థులకు నిరంతరం ప్రత్యేక బోధన అందించడంలో విద్యార్థులు ఆంగ్ల పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకోవడమే కాకుండా వారు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్ని ఆంగ్ల మాధ్యమంలో రాయటంలో వారు పట్టు సాధించినారు. సో ఇవన్నీ కూడా చాలా ఆనందించాల్సిన అంశంగానే మనం భావించాలి. ఈ క్రమంలో NSS నిర్వహించినటువంటి సర్వేలో 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేస్తే ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్ రాయడానికి 1,12,00,000 మంది దానిలో కనుక హాజరైతే 41,74,000 మంది కంప్లీట్గా హాజరైనారు. ఆ ఎంపికలో ఆ 41,74,000 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచే 6,42,000 మంది దీనిలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా 84.1% ఇంగ్లీష్లో పరీక్షలు రాసి ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఈ పరీక్షలో దక్షిణాది రాష్ట్రాలైన
కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండటం అనేటటువంటిది, అది కూడా పేదంటి పిల్లలందరూ కూడా అంతర్జాతీయ అవకాశాలని అందుకోవటం ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేటటువంటిది తప్పనిసరిగా వారి యొక్క ప్రతిభని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉత్తమ విద్యా సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తింపు పొందింది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరణలను, పథకాలను అమలు చేస్తోంది. బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ని, ఐఎఫ్సి స్క్రీన్లని, అదే రకంగా ఇంగ్లీష్ ల్యాబ్స్తో పాటు విద్యార్థి సామర్థ్యాలను ఆధారంగా బోధించడం అనేటటువంటిది తప్పనిసరిగా దాన్ని అభినందించాలి. దాంతో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన 2 ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టులలో 91% మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్ రాసి ఉత్తీర్ణత సాధించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన వారి పగ్గాలు చేపట్టిన సందర్భంలో కేవలం 34-35% మంది లిటరసీ ఉండేటటువంటి అక్షరాస్యత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మోర్ దాన్ 72% కలగటం అనేటటువంటిది ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు బోధించేటటువంటి చక్కటి విద్యాబోధన రెండూ కూడా కారణం అవుతున్నాయనేటటువంటి దానిలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో విద్య మాత్రమే ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి సంరక్షణ కలగజేస్తుంది. విద్యలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారికి సంస్కారం పెరుగుతుంది, సమాజం కూడా ఒక మంచి సమాజంగా ఉంటుంది. అంచేత వీటిలలో నమ్మకం ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయేటటువంటి రోజుల్లో కూడా విద్యా ప్రమాణాలని మరింత ఉన్నతంగా పెంచుతూ పేద ప్రజలందరికీ కూడా చక్కటి విద్యాబోధనకి అవకాశం కల్పిస్తూ అంతర్జాతీయంగా ఉన్నతమైనటువంటి ప్రమాణాలను అందుకోవటంలో ప్రభుత్వాలు వారి యొక్క బాధ్యతని విస్మరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇది కలకాలం తప్పనిసరిగా పేద ప్రజల యొక్క గుండెల్లో నిలిచిపోతుందంటలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. అంచేత ఏ ఒక్క వ్యక్తికైనా ఏ రకమైన సహాయం చేసినా ఉచితంగా విద్యను బోధించడం అనేటటువంటిది, ఆ విద్యని స్వీకరించడానికి, ఆ విద్యాబోధనను అలవరుచుకోవడానికి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి పనుల్లో ఒక అత్యధికమైన ఒక మంచి పనిగా మనం దాన్ని భావించాలి. వారికి అభినందన తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యార్థులందరికీ మరింతగా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఉత్తీర్ణత సాధించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం.